హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటబ్బా ఎప్పుడు వీడియో అనుకుంటాను. నిజంగా ఈరోజు నా వాయిస్ అస్సలు బాగలేదు. ఫుల్ కోల్డ్ అనమాట. సారీ, తిట్టుకోకండి వాయిస్ ఏమైనా బాగలేకుంటే. మా తమ్ముళ్ళతో పాటు ఫామ్ హౌస్కి వెళ్ళాను సాటర్డే అన్నంత. చుట్టూ కొండలు, కొండ మధ్యలో ఊర్లు అనమాట. ఆ ఊర్లో అంతా రెడ్ సాయిల్ అనమాట. అక్కడైతే సావయవ అంటే మందులు కొట్టుకోకొని అట్లా పండించిన ఫ్రూట్స్ అనమాట. నిజంగా చెప్పాలంటే ఒక్క ఫ్రూట్ వాల్యూ వచ్చేసి ₹10 అనమాట. చూసారా, మన పల్లెటూరు కల్చరే ఇది అనమాట. ఏంటంటే టేస్ట్ చేయడానికి ఒక కాయ కట్ చేసి ఇచ్చేసిందనమాట. నిజంగా అక్కడి నుంటే మేము 10 కాయలంటే తీసుకోవడం జరిగింది. అలాగే దాళంబరకాయ తోట నుండి దాళంబరకాయలు గూడా వచ్చేసాయి ఆ టైంకి. ఇంకా ఇద్దరం ఒక్కొక్కటి తీసుకున్నామనమాట. ఒక్కొక్క కేజీ తీసుకున్నామనమాట. ఫ్రూట్స్ మాత్రం చాలా టేస్టీ. మా పిల్లలకు గూడా స్నాక్స్‌గా పెట్టిచ్చాను కాబట్టి ఎక్కడ పురుగు ఏమీ లేదనమాట. బ్లాక్ అవ్వడం అలా ఏం లేదు. అక్కడైతే ₹100 కేజీ అనమాట దాళంబరకాయలు. నిజంగా సిటీలో అదే సిటీలో సూపర్ మార్కెట్‌లో వచ్చేసి 220, ₹250 నుండి 300 వరకు ఉన్నాయన్నమాట. నిజంగా ఫ్రూట్ మాత్రం యమ్మీ టేస్టీ. నేను తింటున్నాను. తినేటప్పుడు ఆ వీడియోని వచ్చుకుంటే మీరు అస్సలు తిట్టుకోకండి. అదొక్కటే కాయ కాదు, దాళంబరకాయ కూడా కట్ చేసి ఇచ్చిందనమాట తినండి అని. సో, అందరం కలిసి తలా 3 కేజీలు తీసుకున్నా. అక్కడ ఒక్కటే కాదు, నేను వెళ్ళిన దగ్గర నాకేమేమి దొరికినాయి అన్నీ తీసుకొచ్చా. ఇంక్లూడింగ్ టెంకాయలతో సమేతంగా తీసుకొచ్చా. మీ ఊర్లో మీ చెట్టుకున్నాయి గదా! మరి టెంకాయలు ఎందుకన్నా గూడా, లేదు లేదు నాకెవరైనా ఇస్తే నేను తీసుకొని ఎళ్ళిపోతా అని చెప్పి మరి తీసుకొనొచ్చాననమాట. ఫైనల్‌గా మా అమ్మకి ఇక్కడ చూసారా అంజూరు పండ్లు ఇచ్చాను. అలాగే టెంకాయలు, పప్పాయ. పప్పాయ అంటూ అందరికి ఒక్కొక్కటి ఇచ్చేసాను. మా ఇంటి పక్కల ఉండే వాళ్ళకి అందరికీ రెంటర్స్‌కి ఒక్కొక్కటి